सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुरवी पुरवी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशेंदुराची कंठे झळके माळ मुक्ता फळाची जय देव మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సడన్గా నా చేతిలో శివరింగ్ వస్తున్నాయి. వెంటనే నా మైండ్ స్ట్రక్ అయిపోతుంది. నేను తీసుకున్న నిర్ణయాలన్నీ మార్చేస్తున్నాను. అసలు ఏం జరుగుతుంది? అసలు నాకు ఏమైంది? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంతా మంచిగా జరగాలి, అందరూ బాగుండాలి. అబ్బా, గుడికి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో. ప్రతి వారం ఇక్కడికే రావాలి. రేపు బుధవారం ఆయన వెళ్ళి గుడికి వెళ్ళాలి. అసలు దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు అనేవాడు ఉంటే ఈ సమాజంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నాడు? ఎక్కడ చూసినా అవినీతి, అన్యాయాలు ఇన్ని జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇన్ని దారుణాలు జరగనిస్తాడా? నాకు ఇప్పుడు అర్థమైంది, అసలు దేవుడు అనేవాడు లేడు. అసలు తనకి ఎప్పుడు అర్థమవుతుందో నేను ఎంత అలా ప్రేమిస్తున్నానో అని. నా ప్రేమలో నిజాయితీ ఉంది, ఎప్పటికైనా గెలుస్తుంది. నాలో ఊపిరి ఉన్నంత వరకు తన్నే ప్రేమిస్తాను. తనుంటే చాలు, నాకు ఇంకెవరో వద్దు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. నువ్వొక చోట నేనొక చోట, నిన్ను చూడకుండానే క్షణముండలేనుగా.
నా పాటకు ప్రాణం నీవేనా, రేపటి స్వప్నం నీవేనా, ఆశల రానిది నీవేనా, గుండెకు గాయం చేయకే. అసలు నాకేం జరుగుతుంది, ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేస్తున్నాను, ఎందుకని ఒక అమ్మాయి కోసం ఇంతలా పరితపిస్తున్నాను, అసలు జీవితంలో ఏం సాధించానని ఒక అమ్మాయి కోసం ఇంతలా పరితపిస్తున్నాను, అసలు ఎందుకని ప్రేమ ప్రేమ అని నా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాను, అసలు ఎందుకని నా మైండ్ ఇంతలా మారిపోతుంది. అసలు ప్రేమ లేదు, గీమ లేదు. ఐ హేట్ లవ్. నాకేం జరుగుతుంది, దేవుడి మీద భక్తి కలుగుతుంది, వెంటనే దేవుడి మీద భక్తి పోతుంది. ఒక అమ్మాయి మీద ప్రేమ పుడుతుంది, వెంటనే ద్వేషం కలుగుతుంది. ఎందుకని నా ఆలోచన స్థిరంగా ఉండట్లేదు, అసలు నాకు ఏం జరుగుతుంది. నా సమస్యకి పరిష్కారం కావాలి, దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. అదే సమస్యతో బాధపడుతున్న ప్రసాద్ గణేష్కి ఏమవుతాడు? ప్రసాద్ని గణేష్ కలుస్తాడా? ఒకవేళ ఇద్దరు కలిస్తే తర్వాత ఏం జరుగుతుంది?